బట్టి ప్రభు ఇచ్చిన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని తన కౌగిలిలో భద్రపరిచి మరొక ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని స్తుతించేదానికి, దేవుని మహింపరిచేదానికి, ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండేదానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నదానికి ఏమాత్రం సందేహం లేదు. కొన్ని సంవత్సరాల క్రిందట, అంటే 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై లేచిన కొన్ని దినముల తర్వాత యెరూషలేము అనే ప్రాంతములో పెంతెకోస్తు అనే పండగ వచ్చింది. ఆ పండగ రోజున కొంతమంది ఒక గదిలో చేరి దేవుని స్తుతిస్తూ ఉండగా, మహింపరుస్తూ ఉండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి దేవుని ఆత్మ వారిని ఆవరించగా ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడడం జరిగింది. ఈ పెంతెకోస్తు పండగ పస్కా పండుగకు 50 రోజుల తర్వాత, అంటే పస్కా పండుగ వచ్చిన 50 రోజులకు ఈ పెంతెకోస్తు పండగ వస్తుంది. అయితే ఈ పెంతెకోస్తు పండగలో ప్రత్యేకత ఏంటంటే, ఆ యెరూషలేములో ఉన్న యూదులు ఉద్యోగాల నిమిత్తమో, ఆ రోజుల్లో ఉన్న భయంకరమైన పరిస్థితుల నిమిత్తమో చెదరిపోయి ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో వారు జీవిస్తున్నప్పుడు ఈ పెంతెకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఊరికి వస్తారు. అంటే సపోజ్ ఉదాహరణకి మీ బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై వేరే ఊర్లో సెటిల్ అయిపోయారు. కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన గ్రామంలో జరిగే ఉత్సవానికో పండుగకో అందరూ ఆ రోజున గ్యాదర్ అవ్వడం, ఆ ఊరికి, వారి సొంత ఊరికి రావడం జరుగుతుంది. అలాగే ఈ పెంతెకోస్తు పండగ రోజున కూడా చుట్టూ ప్రక్కలున్న ఆ యూదులందరూ కూడా ఇంచుమించు 10 ప్రాంతముల నుండి, పార్దీయులు, మాదీయులు, రోమియులు, ఐగుప్తు ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీరందరూ కూడా ఆ పెంతెకోస్తు పండగకు వచ్చినప్పుడు ఒక గదిలో మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే కొంతమంది విశ్వాసులు దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవుని ఆత్మ వారి మీదకి దిగిరాగా అనేకులు అన్య భాషలు మాట్లాడడం జరిగింది. ఆ శబ్దాలకి, ఆ యొక్క ప్రార్థనలకు, ఆ స్వరాన్ని వింటున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమని ఆశ్చర్యపోయారంటే, ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న వారు గలిలయులు కదా, గలిలీ ప్రాంతానికి చెందినవారు కదా, మా రోమీల భాష వీళ్ళకి ఎలా వచ్చు, మా మాతృభాష వీళ్ళకి ఎలా వచ్చు, మా మాదీయుల భాష వీళ్ళకి ఎలా వచ్చు, మా ఐగుప్తు భాష వీరికి ఎలా వచ్చు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే, ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా తెలుగు వచ్చు అనుకుందాం, తెలుగు మాత్రమే వచ్చు అనుకుందాం. దేవుని ఆత్మ వారిలోకి వచ్చిన తర్వాత ఒకరు తమిళ్ మాట్లాడుతున్నారు, ఒకరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒకరు హిందీ మాట్లాడుతున్నారు, ఒకరు స్పానిష్ భాష మాట్లాడుతున్నారు. రకరకాలైన భాషలు మాట్లాడుతుంటే ఆ భాషలకు సంబంధించిన ఓరల నుంచి వచ్చిన వారికి ఆశ్చర్యం కలిగి, ఇదేంటిది విచిత్రం, వీళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, ఈ భాషలు వీళ్ళకి ఎలాగొచ్చు, వీరు గలిలీ ప్రాంతానికి చెందిన వారే, పైగా విద్య లేని వారు, బెచ్చవారు, వీరికి ఎలాగ మా భాషలు వచ్చని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే, కొంతమంది వారిలో ఎగతాళి చేసేదానికి వీళ్ళు పొద్దున్నే మందు తాగినట్టున్నారు, అందుకని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కొంతమంది అంటే, ఆ 11 మంది బయటకు వచ్చారు 12 మందిగా.
వారిలో పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనములో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే ఆ ప్రజలందరూ కూడా గుమికూడిపోయారే, వీళ్ళు ఎట్లాగే ఈ భాషలు మాట్లాడుతున్నారని. వారి మధ్య 11 మందితో పేతురు నిలవబడి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి బోధిస్తూ ఆయన అంటున్న మాటల్లో ఒక మాట, ఈ యేసును అంటే మీరు సిలువ వేసి చంపేశారే, అన్యాయంగా ఒక నీతిమంతుని మీరు చంపేశారే, ఆ యేసును దేవుడు లేపాడు, దానికి మేమందరము సాక్షులము అని బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, మేము సాక్షులము. ఏంటండి? మేము సాక్షులము. సాక్షి అంటే అర్థం ఏంటో తెలుసా? చూసిన దాన్ని చెప్పేవాడు, వినిన దాన్ని చెప్పేవాడు, నిజాన్ని దాచిపెట్టనివాడు. సాక్షి అంటే ఏంటి అర్థం? చూసిన దాన్ని చెప్పేవాడు, వినిన దాన్ని చెప్పేవాడు, నిజాన్ని దాచిపెట్టనివాడు. అపోస్తల కార్యాల్లోనే మీరు చూస్తే 4వ అధ్యాయము 19, 20 వచనాల్లో అక్కడ యోహాను పేతురులు ఈ విధంగా అంటారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఎందుకు ఈ మాట మాట్లాడారంటే, మీరు యేసు నామమున ప్రార్థనలు చేయకూడదు, యేసు నామమున స్వస్థపరచబడకూడదు, ఆ యేసునే మీరు ప్రకటించకూడదంటే, అప్పుడు పేతురు అంటాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. బాగా ఆలోచన చేయండి. సాక్షి అంటే చూసిన దాన్ని చెప్పేవాడు, వినిన దాన్ని చెప్పేవాడు, నిజాన్ని దాచిపెట్టలేని వాడు. అయితే సాక్ష్య జీవితానికి సత్య సాక్ష్యం ఎలాగుంటుందో అబద్ధ సాక్ష్యం కూడా ఉంటుంది. సాక్షి జీవితానికి మేము సాక్షులం అన్నాం కదా, ఇంతకు వారు దేనికి సాక్షులు? వారు క్రీస్తుకు సాక్షులు. ఈ లోకానికి అబద్ధమైన జీవితంలో ఉన్న ఆ పరిస్థితులకు సాక్షులు కాదు, సత్యానికి సాక్షులు. సత్యానికి సాక్షులైన వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఈ లోకపరమైన భోగాలకు సాక్షులైన వారు వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. సత్య సాక్ష్యానికి అబద్ధ సాక్ష్యానికి వ్యత్యాసం చెప్తా. అబద్ధ సాక్షులకైతే డబ్బులు, అబద్ధ సాక్షులకైతే డబ్బులు, సత్య సాక్షులకైతే దెబ్బలు. ఏంది? అబద్ధ సాక్షులకైతే డబ్బులు వస్తాయి, సత్య సాక్షులకైతే దెబ్బలు పడతాయి. వాక్య లేఖనాల్లోనే మనం చూస్తే మత్తయి సువార్త 28:15 అక్కడున్న మాటలు, అప్పుడు వారు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనం, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఈ సందర్భం ఏంటో తెలుసా? యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత దేవదూతలు ఆకాశం నుండి దిగి వస్తే ఆ సమాధి దగ్గర కాపలా ఉన్న 2 సైనికులు సచ్చిన వారి వడ పడిపోయారు. ఈ లోపల యేసయ్య పునరుద్ధానుడు అవ్వడం, ఆ సమాధుల నుంచి బయటికి రావడం, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తీరా కళ్ళు తెరిసే లోపల యేసయ్య లేడు, ఎవరూ లేరు. శిష్యులకి ప్రాణ భయం కలిగింది. అప్పుడు ఆ పెద్దలకి, ప్రధాన యాజకులకి చెప్తే వాళ్ళు అన్నారు, ఒరే పిచ్చోడా, మీరు చెప్పినట్టు కానీ అందరికి కానీ చెప్తే మాకు శిక్ష పడుతుంది, మేము చచ్చిపోవాల్సి వస్తుంది, మీరు అలా చెప్పాకండి. మేము నిద్రపోతా ఉంటే యేసయ్య శిష్యులు వచ్చి యేసయ్య దేహాన్ని దొంగిలించుకొని పోయారని చెప్పండి అని చెప్పి డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. యేసయ్య దేహాన్ని దొంగిలించుకోపోయారని చెప్పి వారికి ఆ విధంగా చెప్పమని చెప్పి డబ్బులు ఇస్తే, అక్కడ చూడండి మీరు, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో
వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఈ రోజుకి కూడా యూదుల్లో చాలా మంది అక్కడ నమ్మే విషయం ఏంటంటే యేసు పునరుద్ధానుడు కాలేదు, తమ శిష్యులు ఆయన దొంగిలించుకొని పోయారు, దేహాన్ని దొంగిలించుకోపోయారు అని చెప్పి ఆ పుకారు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే అబద్ధ సాక్షికి ఏమొస్తాయి చెప్పండి అమ్మా. అబద్ధ సాక్ష్యానికి ఏమొస్తాయి? డబ్బులు. సత్య సాక్షికి దెబ్బలు. యోహాను బ్యాప్తిజం ఇచ్చి యోహాను యథార్థంగా చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, అందరికీ మాదిరిగా ఉండవలసిన నీవు హేరోదు రాజా, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ తమ్ముడికి నువ్వు ద్రోహం చేసావు, తప్పు అని చెప్తే సత్యంగా యథార్థంగా సాక్ష్యం ఇచ్చినందుకు చెప్పినందుకు యోహాన్ని జైల్లో పెట్టాడు హేరోదు. కొన్ని రోజులకి తల నరికించి చంపేశాడు. అంతెందుకు, ఆ అపోస్తుల్లో పేతురు యోహాన్లు గ్రుడ్డివారిని స్వస్థపరిచినందుకు, లేదా అనేకులను బాగుపరిచినందుకు, క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నందుకు కొరడాలతో కొట్టారు, బెదిరించారు, అరెస్ట్ చేశారు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు. ఎందుకు? మేము సాక్షులము అన్నారే. ఏందండి? మేము సాక్షులము అన్నారే. దేనికి? సత్యానికి సాక్షులము, క్రీస్తుకు మేము సాక్షులం అన్నారే. ఆ సాక్ష్య జీవితం కొరడాలతో కొట్టబడే విధముగా, చెరసాల్లో పడే విధముగా, బెదిరింపబడే విధముగా, బలత్కరించబడే విధముగా ఎన్నో హింసలు పడేదానికి కారణమైంది. అయితే మీరందరూ ఆలోచన చేయండి, ఇంతటి శ్రమలు వీరు అనుభవిస్తూ, ఇంతటి కష్టాలు వీరు అనుభవిస్తూ దేవునికి సాక్షులుగా ఎలా ఉండగలిగారు, దేవునికి నమ్మకంగా ఎలా ఉండగలిగారు అని మీరు ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటలు నేను చదువుతాను, మీరు కూడా ఆలకించండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. మనం ప్రశ్న వేసుకున్నది ఏంటి? ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా వీరు క్రీస్తుకు సాక్షులుగా ఎలా ఉన్నారు అంటే, యేసయ్య శిష్యులతో పరలోకానికి ఆరోహణం కాకముందు చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. హల్లెలూయా. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. అప్పుడు మీరు యూదయ ప్రాంతాల్లో, సమరయ ప్రాంతాల్లో, ఈ భూదిగంతములంతటా నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. హల్లెలూయా. వీరు ఎందుకు అన్ని శ్రమలు అనుభవించి, అన్ని కష్టాలు అనుభవించి, అన్ని బాధలు అనుభవించి కూడా సత్యసాక్షిగా ఉంటున్నారంటే వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన సాక్షులు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన సాక్షులు సత్యానికి సాక్షులుగా ఉంటారు. వారు చూసిన దాన్ని, వారు వినిన దాన్ని, నిజాన్ని దాచిపెట్టలేని సత్య సాక్షులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. వారు చూసిన దాన్ని చెప్పకుండా ఉండలేరు, వినిన దాన్ని దాచిపెట్టలేరు, నిజాన్ని వారిలోనే ఉంచుకోలేరు, నిజాన్ని ప్రకటిస్తారు. వాళ్ళు కొరడాలతో కొట్టినా, చెరసాల్లో వేసినా, బెదిరించిన, బలత్కారం చేసిన, నిందించిన, అవమానపరిచిన వారు క్రీస్తుకు లేదా సత్యానికి సాక్షులుగా మాత్రమే ఉంటారు. రెండవ కారణాన్ని మీరు చూస్తే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 15లో పౌలు, అపోస్తలైన పౌలు మాట్లాడుతున్న మాట, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఈ మాటలు పౌలు తనను చంపడానికి సిద్ధంగా ఉన్న యూదుల జనసమూహానికి సాక్ష్యంగా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పౌలు అనేబడి ఆయన్ని చంపడానికి సిద్ధంగా ఉన్న యూదులతో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. నేను ఏ విధంగా రక్షించబడ్డానా,
దమస్కు ప్రాంతానికి నేను సౌలుగా వెళ్తా ఉన్నప్పుడు ఒక కాంతి, ఒక దర్శనం నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ దర్శనములో నా నిజ జీవితం ఏంటో, నేను ఏ అబద్ధంలో ఉన్నానో తెలుసుకున్నప్పుడు అననీయ అనే దైవ సేవకుడు ద్వారా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివయ్యుందు అని అననీయ అనే దైవజనుడు నాతో చెప్పాడని ఆ యూదులతో సాక్ష్యం పంచుకుంటున్నాడు పౌలు. రెండవ కారణాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి ఆ రెండవ కారణం అంటే, మారు మనసు పొందిన వారు సత్య సాక్షులుగా, క్రీస్తు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. అంటే ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా ఎందుకు క్రీస్తు వైపే ఉంటున్నారంటే, ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, రెండవది మారు మనస్సు పొందిన వారు. అంటే నిజం తెలిసి అబద్ధంలో బ్రతకలేని వారు. ఏంటండి? నిజం తెలుసుకొని అబద్ధంలో బ్రతకలేని వారు. ఇప్పుడు అక్కడ ఒక మంట మండుతా ఉంది, దాంట్లో చేయి పెడితే కాలుతుందని తెలిసిన వారు ఆ దాంట్లో చేయి పెట్టరు. అంటే పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్న ఆ సౌలు ఎప్పుడైతే దేవుని దర్శనమును చూచి తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో దేవుని స్వరం ద్వారా వినినప్పుడు, దైవజనుని ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ అబద్ధ జీవితంలో బ్రతకలేకపోయాడు సౌలు అనబడిన పౌలు. తన అబద్ధ జీవితానికి స్వస్తి చెప్పి పూర్తి మారు మనసు పొందుకొని కొరడా దెబ్బలు భరించాడు, అవమానాలు, నిందలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు, బాధలు, ఎన్నో రకాలైన ఇరుకులు, ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా తన తెలుసుకున్న ఆ నిజం మీద, ఆ సత్యం మీద నిలబడినందువల్ల పౌలు సాక్షిగా దేవునికి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీతో నేను చెప్తున్న ఈ సందేశం ఏంటంటే, ఆనాడు పేతురు, యోహాను శిష్యులు వీళ్ళందరూ కూడా మేము క్రీస్తుకు సాక్షులమి అన్నారు. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్న మీరు మేము దేవునికి సాక్షులము అని చెప్పగలుగుతారా? లేదా దేవునికి సాక్షులుగా మీరు ఉన్నారా? ఏదో మీరు చెప్పలే, మీరు చూసిన దాన్ని చెప్పొచ్చు, వినిన దాన్ని చెప్పొచ్చు, నిజాన్ని దాచిపెట్టకుండా సత్యాన్ని ఇతరులకు చెప్పొచ్చు. అయితే ఈ రోజున మీరు యేసయ్యకు సాక్షులుగా మీరు ఉన్నారా? క్రైస్తవులుగా దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎందుకు క్రీస్తుకు సాక్షులుగా నేడు క్రైస్తవులు ఉండలేకపోతున్నారు అనే ప్రశ్న మనం వేసుకుంటే, దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు 2 తిమోతి 4:10 అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను, క్రెస్కే, గలతీయకు, తీతు, దల్మీతియనుకును వెళ్ళిరి అని అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అంటే పౌలుతో దేమా అనబడిన ఒక యవనస్తుడు పరిచర్యలో ఉన్నాడు. కానీ పౌలు కష్టకాలంలో ఉన్నప్పుడు పౌలును ఆ దేమా అనే వ్యక్తి విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఎందుకు సాక్షి జీవితానికి స్వస్థ చెప్పాడంటే, ఈ లోకాన్ని స్నేహించాడు అని చెప్తున్నాడు. ఏంటండి? ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకంతో స్నేహం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంతో సహవాసం చేసే క్రైస్తవులు దేవునికి సాక్షిగా ఉండలేరు. లోకంతో ఆనుకొని జీవించే క్రైస్తవులు దేవునికి ఇష్టలుగా జీవించలేరు. లోక ఆచారాలు, లోక ఆడంబరాలకి ఇష్టపడే క్రైస్తవులు దేవునికి సాక్షిగా ఉండేదానికి వీలు పడదు. పరిచర్యలో ఉన్న కష్టాల కంటే లోకంలో ఉన్న సౌకర్యాలను దేమానే యవనస్తుడు ఎంచుకున్నాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవునికి సాక్షులుగా ఉండకపోవడానికి కారణాలు నేను చెప్తున్నా. మొట్టమొదటిది ఏంటంటే, లోకంతో స్నేహం, లోకంతో సహవాసం చేయడం. ఒకసారి యేసయ్య దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. నిత్య జీవనానికి వెళ్ళడానికి నేనేం చేయాలా, లేదా పరిశుద్ధంగా ఉండడానికి నేనేం చేయాలా అంటే, ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు,
నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఆ దేవుని తప్ప వేరొక దేవుడిని ఆరాధించకూడదని నీకు తెలుసు కదా, అవి ఆచరించంటే ఇవి నేను చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఆయన బట్టి సంతోషించాడు. ఆయన బట్టి సంతోషించి, నీకొక్కటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. చూడండి మత్తయి సువార్త 19:22లో, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఎందుకు ఒక క్రైస్తవుడు దేవునికి సాక్షిగా ఉండలేకపోతున్నాడంటే, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే క్రైస్తవుడు దేవునికి సాక్షిగా ఉండలేడు. రెండవది, సందేశం అర్థమవుతుందండి. ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా అపోస్తలులు ఏ విధంగా క్రీస్తుకు సాక్షులుగా ఉండగలిగారు? ఒకటి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి. రెండవది, వారు నిజం తెలుసుకుని అబద్ధంలో బ్రతకడానికి ఇష్టపడక మారు మనసు పొందుకున్నారు కాబట్టి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఆ యేసుకు సాక్షులము అన్నారు. అయితే ఈ రోజున నేడు క్రైస్తవులు ఎందుకు దేవునికి సాక్షులుగా ఉండలేకపోతున్నారు అనేది చెప్తున్న మొట్టమొదటిది, ఈ లోకంతో సహవాసం చేయడం. రెండవది దేవుని కంటే ఈ లోకపరమైన ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం. మూడవది చూస్తే, సౌలు రాజు జనులకు జడిసి దేవుని ఆజ్ఞను మీరాడు. మూడవదిగా, మనుషులకు భయపడి దేవునికి సాక్షులుగా ఉండలేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అరిమత యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా భక్తిపరుడు, యేసయ్యను విశ్వసించిన వాడే. కానీ యూదులకు భయపడి రహస్యంగా యేసయ్యను వెంబడించాడు. అంటే మనుషుల మెప్పు కొరకు, ఈ లోకపరమైన అధికారం కొరకు చాలా మంది వారి విశ్వాసాన్ని బయటకు చూపించలేని పరిస్థితి. ఏమంటారో, ఏం పరిస్థితులు వస్తాయో అని భయపడి రహస్యంగా వెంబడించే క్రైస్తవులు. సాక్ష్యం అంటే కోర్టుకి వెళ్ళి జడ్జి ముందు చెప్పాలనా, లేకపోతే ఇంటి దగ్గర నేను చెప్తానంటే సరిపోద్ది? చెప్పండి అమ్మా, చెప్పండి. ఖచ్చితంగా జడ్జి ముందు సాక్ష్యం, అబద్ధమో నిజమో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది ఆయన ముందుకెళ్ళి చెప్పాలా. అలాగే నేను ఇంట్లో దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నానంటే సరిపోద్దా? ఎక్కడ చెప్పాలా సాక్ష్యం? నీ బంధువుల మధ్య నీ సాక్ష్యాన్ని చెప్పాలా. కొట్టు జాబిటిగా చెప్పట్లు. నీ బంధువుల మధ్య సాక్ష్యం చెప్పాలా, నీ స్నేహితుల మధ్య నీ సాక్ష్యం చెప్పాలా, నీ గ్రామం ముందు నీ సాక్ష్యం వెలిగించబడాలా. ఇంట్లో దేవుని స్తుతిస్తే మంచిది, నేను కాదంటలేదు. కానీ సాక్ష్యం అనేది ఇంట్లో మాత్రమే పరిమితమైతే దాని సువాసన వెదజల్లకపోవచ్చు. నీ సాక్ష్య జీవితం పరిమళించాలి. అప్పుడు పరిశుద్ధాత్మునిలో ఉంటే ఆ కార్యం జరుగుతుంది. అహరోను దైవ సేవకుడై ఒక యాజకుడై ఉండి, అహరోనే ప్రజలు ఒత్తిడి వలన విగ్రహాన్ని చేసినట్లుగా మనకు తెలుస్తుంది. చెప్తున్నా, ఏ కారణాలు చెప్తున్నాను? ఒకటి, సహవాసం, లోకంతో సహవాసం చేయడం సాక్షులుగా ఉండలేరు. రెండవది, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవునికి సాక్షులుగా ఉండలేరు. మూడవది, మనుషులకు భయపడడం వల్ల దేవునికి సాక్షులుగా ఉండలేరు. మూడవదిగా, రహస్యంగా మనకున్న మెప్పు పోతదని రహస్యంగా దేవుని వెంబడించడం వలన సాక్షిగా ఉండలేరు. ఐదవదిగా, ప్రజలు ఒత్తిడి చేస్తుంటారు. ఏం కాదులే, తీసుకురాపో, మిరపకాయలు తీసుకురాపో, ఉప్పు తీసుకురాపో అంటే సౌండ్ వచ్చింది, శబ్దం వచ్చిందా, పోయింది పో మొత్తం. ఏం పోయిందంట? చిటపట అంటే అంట దిష్టి మొత్తం పోయిందంట. పో నువ్వు వెళ్ళు, నీకు తెలియదులేమే, కట్టు, కాలుకి తట్టు, నల్లదారం కట్టు. నీకు తెలుసా ఎక్కడికి పోయిచ్చావు? ఎక్కడికి పోయిచ్చావా?
ఆడకు పోయి ఇచ్చి నాకు చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసేవా ఏమవుతుంది? ఎన్నోసార్లు చచ్చిపోయిన వాళ్ళని ఊడ్చిపెట్టి మామూలుగా అందరు దూరంగానే ఉంటారు, పాస్టర్ ఒక్కడే దగ్గరగా ఉండేది శవానికి. ఎన్నోసార్లు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయి నాకేం కాల. ఒకవేళ సైంటిఫిక్గా ఏదైనా క్రిములు అంటే బ్యాక్టీరియా అలా ఎంటుకుంటాయేమో, కాళ్ళు కడుక్కోవడం తప్పు లేదు, కాళ్ళు కడుక్కోవచ్చు. మరి ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమే ఉంది ఇంట్లో, లోపల బయట లేదు, కార్యంకి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు ఎట్ట పోవాలా? ఇంట్లో కడుగు పెట్టకుండా బయట నీళ్ళు పోసుకోవాలనా? చెప్పండి. బాత్రూమ్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది, బెడ్రూమ్ దగ్గర ఉంది. ఎట్టా ఇంట్లోకి వెళ్ళే కదా స్నానం చేయాల్సింది, తప్పదు కదా. ఇంకా ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రజలు ఒత్తిడి చేస్తారు నిన్ను. ప్రజలు ఏం చేస్తారు? ఒత్తిడి చేస్తారు. ఏం కాదులే, చెయ్యి, ఏమవుతుంది, చెయ్యి, ఏమవుతుంది, అది ఏం కాదు, చెయ్యి. ఓ అబ్బా, ఈ ఆదివారం పోకపోతే అని చెప్పాడు పాస్టరా? ఆదివారం ఖచ్చితంగా రావాలని చెప్పాడా? దేవుడు ఉన్నాళ్ళే అమ్మా, దేవుడికి తెలియదా మన బాధలు, మన కష్టాలు దేవుడికి తెలియదా? ఆయన చూడటంలా? సరేలే చెప్దరులే పాస్టర్లకి, ఏం కాదులే, పోండి ఈరోజు, పోండి అడుగు, పోండి షికారుకు పోండి. ప్రజలు ఒత్తిడి చేస్తారు, బలవంతం చేస్తారు. ఇదొక్కసారికే రా, ఇదొక్కసారికే. పాపం అప్పుడే మానేసి ఉంటాడు వాడు తాగుడు కూడా, ఇక తాగకూడదని తీర్మానం తీసుకో ఉంటాడు. అప్పుడే ఆ ఊర్లో ఎవడో ఒకడు చచ్చిపోయి ఉంటాడు. ఆ బాధలు ఈయనకు, ఆ బాధ కూడా, ఈ బాధ, అన్ని బాధలు కలిపి ఒక ఆయనకు వచ్చేసి ఉంటాయి. ఆ బాధ కలిగిన ఆయన ఈయన దగ్గరికి వచ్చి, మావా నువ్వు తాగవని నాకు తెలుసు, ఇదొక్కసారికి, ఇదొక్కసారికి, ఇదొక్కసారికి నా మాటిని, నా కోసం రా. నిజంగా నువ్వు నాకు స్నేహితుడు అయితేనో, లేకపోతే నా బంధువు అయితేనో, మాంకోడు అయితేనో, అల్లుడు కొడు అయితేనో, ఒక్కసారికి రా చాలు అని పిలుస్తారు. పాపం ఆయనేమో మానేసి ఉండొచ్చు కూడా, ఇంక వద్దురా, ఇక జీవితం వద్దురా అని ఉండొచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒత్తిడి చేస్తారు, బలవంతం చేస్తారు. చాలా మంది అహరోను చేసినట్లుగా, అహరోను చేసినట్లు ఒత్తిడి చేసే సమాజం, లోకం చాలా ఉంది. ఆ ఒత్తిడికి లోనై నువ్వు ముందుకెళ్తే క్రీస్తుకు సాక్షులుగా ఉండలేవు. హల్లెలూయా. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటి? మేము సాక్షులము. హల్లెలూయా. మేము సాక్షులమి. ఈ రోజున మీరు సాక్షులుగా ఉన్నారా? ప్రజల ఒత్తిడికి లోనైతే మీరు సాక్షులుగా ఉండలేరు. రహస్యంగా దేవుని వెంబడిస్తే దేవునికి సాక్షులుగా ఉండలేరు. మనుషులకు భయపడితే దేవునికి సాక్షులుగా ఉండలేరు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి సాక్షులుగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మారు మనసు లేని వ్యక్తులుగా ఉన్నారా? ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరుంటే, లోకంతో సహవాసం చేస్తూ ఉంటే సాక్షులుగా ఉండలేరు. మనుషులకు భయపడి సాక్ష్య జీవితాన్ని కోల్పోతున్నారేమో, కానీ గుర్తుపెట్టుకోండి, స్టెఫను మనుషుల రాళ్లకు భయపడలా, రాళ్ళ దెబ్బలకు భయపడలా, చావుకు భయపడలా, కొన ప్రాణం వరకు నేను యేసయ్యకు సాక్షిని అన్నాడు. చనిపోయేటప్పుడు కూడా నేను దేవుని చూస్తున్నానని చెప్పాడు. పౌలు అంటాడు, చెరసాల్లో ఉన్నాడు, బలత్కరించబడ్డాడు, కొట్టబడ్డాడు, నేను ఆయనకి సాక్షిని అన్నాడు. ఈ రోజున నీవు దేవునికి సాక్ష్యం అయ్యుంటే, నీవు సాక్ష్యం అయితే నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తిగా, నిజం తెలుసుకున్నప్పుడు అబద్ధంలో జీవించకూడదు. ఇంకా నీవు సత్యంలోనికి వచ్చేయాల. నిజం తెలుసుకున్న అబద్ధంలో జీవిస్తానంటే అది నువ్వు సాక్ష్య జీవితానికి, నీ జీవితం పనికిరాదు, పనికొచ్చేది కాదది. సత్య సాక్షి దేవుని ప్రకటిస్తున్నప్పుడు వారిలో దేవుడు కనిపిస్తాడు, వారిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన సాక్షులు, మారు మనస్సు పొందిన సాక్షులు. యోహాను, పేతురులు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే వారిని గురించి
ప్రజలు అనుకుంటున్న మాటలు చూడండి. అపోస్తల కార్యాలు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విత్తులేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. వారు సువార్త ప్రకటిస్తూ ఉండంగానే వినే ప్రజలు కనిపించాలి, వీరు యేసుతో కూడా ఉండిన వారు. అలా కనిపించాలంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడాలా, మారు మనసు పొందాలా. రెండవదిగా, సాక్ష్యం ఇచ్చేవాడు సిగ్గుపడేవాడిగా ఉండకూడదు. రోమిలికి రాసిన పత్రిక 1:16 మనం చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. నిజమైన సాక్షి సిగ్గుపడడు. పరిస్థితులు మారిన సత్యం మార్చడు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, వారు పూర్తిగా మారు మనసు పొందిన వారు. ఈ రోజున సాక్ష్య జీవితం కలిగిన క్రైస్తవులు పరిశుద్ధాత్మతో నింపబడి మారు మనసుతో ఉంటే, సాక్ష్య జీవితం లేని క్రైస్తవులు లోకంతో స్నేహం చేస్తున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, మనుషులకు భయపడుతున్నారు, రహస్యంగా వెంబడిస్తూ ఉన్నారు, ఇంకా ప్రజల ఒత్తిడికి లోనైపోతున్నారు. బంధువులు ఒక్కసారికి వెళ్ళేస్తారు, జనాలు బంధువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు చేస్తున్నారు. చూడండి, ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక సాంప్రదాయాలు, ఒక ఖర్చు ఉంటుంది. అంతెందుకండి, మీరు చూడండి, అలాగే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న మనకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉండకుండా ఉంటాయా? వాళ్ళు వారి వారి మార్గంలో బాగా నడుస్తున్నారే, మరి మనకెందుకు ఉండవు? మనకి దేవుడైతే పలానా రోజు అది తినబాకండి, పలానా టైంకి వెళ్ళబాకండి, పలానా టైంకి రాబాకండి, పలానా టైంలో ఇలా చేయండి అని దేవుడు ఎప్పుడు చెప్పలా. దేవుడు అంటాడు, ఆయన చేసిన ప్రతి దినము మంచిదే. హల్లెలూయా. ఈ రోజులన్నీ ఎవరు సృజించారు? దేవుడే. ఆయన చేసిన ప్రతిరోజు మంచిదే. కుడి చేయి మంచిది కాదు, కుడి చేయి మంచిది, ఎడం చేయి మంచిది కాదని చెప్తామా? చెప్పండి అమ్మా. పెదాలు మంచి, నోరు మంచిది కాదని చెప్తాం, నాలుక మంచిది కాదని చెప్తామా? దేని ప్రత్యేకత, దేని విలువ దానికే. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న మనము సాక్ష్య జీవితంలో మనం కొనసాగితే, ప్రకటన గ్రంథంలో వారిని గురించిన మాట 12:11 చివరిగా, ప్రకటన గ్రంథం 12:11 చూడండి. ముగింపులోకి వచ్చేసాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ లోకములో వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తమునకు సాక్షులుగా జీవిస్తారో వారు మరణాన్ని జయిస్తారు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. వారు మరణాన్ని జయిస్తారు. యుగ యుగములు క్రీస్తుతో 1000 ఏండ్ల పరిపాలనలో వారు ఉంటారు. ఇక ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, శోకం ఉండదు. నీతి సూర్యుడిగా ప్రభు వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే వెలుగుగా వారి ముందు నడుస్తాడు. ప్రతి బాష్ప బిందువు తొడవబడుతుంది. క్రియలకు తగిలిన ప్రతిఫలము
గొప్ప ఆధిక్యత అక్కడ ఉంటుంది. ఈ గ్రామంలో నిన్ను వెలివేయచ్చేమో, ఈ గ్రామంలో నిన్ను అసహించుకోవచ్చేమో, ఈ గ్రామంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో నిన్ను అవమానపరచొచ్చేమో, కానీ చెప్తున్నా, నీ సత్య సాక్ష్యమే, క్రీస్తు కొరకు నీవు జీవించే సాక్ష్య జీవితమే ఒక రోజున వేవేల మంది ప్రజల ఎదుట, కోట్ల మంది ప్రజల ఎదుట ప్రభు అంటాడు, ఇతను నా కుమారుడు. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఈమె నా కుమార్తె అంటాడు. ఇక్కడ నీకు ఆధిక్యత లేకపోవచ్చు, ఇక్కడ నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, నువ్వు బాగా పనిచేసే దగ్గర కూడా నువ్వంటే అసూయ కలగొచ్చు, కానీ ప్రభు ఒక రోజున నిన్ను అందరి ఎదుట ఒప్పుకుంటాడు, ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని ఒప్పుకుంటాడు. ఆ ప్రజలందరి మధ్య నిన్ను ప్రభు ఒప్పుకుంటే అది ఎంత గొప్ప ఘనతో ఆలోచించేయండి, ఎంత గొప్ప ఆధిక్యతో ఆలోచించేయండి. ఈ రోజున పరిశుద్ధాత్మతో వచ్చినప్పుడు దేవుడు ఆ శక్తి మనము సాక్ష్య జీవిగా జీవించేదానికి ఉపయోగపడుతుందా అన్నది ఆలోచించేయండి. దేవుడు మనల్ని కేవలం విశ్వాసులుగా కాదు, సాక్షులుగా మనల్ని పిలిచాడు. సాక్షి అనేవాడు సత్యాన్ని దాచలేడు, పరిస్థితులు మారిన తన సాక్ష్యాన్ని మార్చుకోలేడు, అదే సాక్ష్యంలో ఉంటాడు. ఈ రోజున నీవు సాక్షి జీవితంగా ఉండాలి అని ఆశపడితే దేవుని అడగాలి, అయ్యా నువ్వు అన్నావు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు యోదయాలో, సమరయ దేశంలో ఎందుట, భూదిగంతములు ఎందుట నాకు సాక్షులై ఉంటా అన్నారు. నన్ను కూడా నీవు పరిశుద్ధాత్మతో నింపవా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు నీవు సత్యాన్ని బోధించినప్పుడు అతడు అసత్యంలో కాకుండా సత్యంలో బ్రతికేదానికి ఇష్టపడ్డాడు. నాకు అటు కృపణ దయచేయవా అని నువ్వు అడగగలిగితే, నీకు విద్య అవసరం లేదు, చదువు సంధ్యలు నీకు లేకపోవచ్చు, జ్ఞానం ప్రఖ్యాతలు నీకు లేకపోవచ్చు, పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తాడు. మారు మనసు నీకు మార్గంగా మారిపోద్ది. అటు కృప పొందుటకు దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా, పేతురు, యోహానులు, అపోస్తలుడైన పౌలు, స్టెఫను వీళ్ళందరూ అన్నారు, ఏమన్నారు? మేము సాక్షులము. ఏమన్నారు చెప్పండమ్మా? మేము సాక్షులము. ఈ రోజున క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులైన మనము ఆ యేసేకు సాక్షులుగా ఉన్నామా? సాక్షులుగా లేకపోవడానికి కారణాలు 5 చెప్పా. 1, లోకంతో సహవాసం చేయడం. 2, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం. 3, మనుషులకు భయపడడం. 4, రహస్యంగా దేవుని వెంబడించడం. 5 చెప్పండి, 5 ఏంటి చెప్పండి అమ్మా? 5 ఏంటి? మనుషుల ఒత్తిడికి లోనవడం. బలవంతం చేస్తుంటే ఆ బలవంతం ఒత్తిడికి మనం లోనైపోతే యేసేకి మనం సాక్షి జీవితంగా జీవించలేం. అవి మనల్ని దేవునికి దూరం చేయగలం. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, అంటే సత్యాన్ని తెలుసుకొని అబద్ధంలో బ్రతకకుండా సత్యంలో బ్రతికినప్పుడు చెప్తున్నాను, నీవు మరణాన్ని జయించగలవు. మరణపు ముళ్ళును ప్రభు విరిచాడు. ఆ సాక్ష్య జీవితమే మరణపు ముళ్ళును విరిచేస్తుంది. అటు కృప ప్రభు మనకు దయచేయటకు మోకరిద్దాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే